ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు పాదాలపైన మనకున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తే మనకొచ్చేటువంటి అనేక అవరోధాలను తొలగిస్తుంది. ఈ విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. మన యొక్క కష్టాలను తొలగించి మనల్ని ఎప్పుడూ కూడా ఆనందంతో రంజింపజేయాలనేటువంటి లక్ష్యంతో శ్రీ సాయిబాబా ఉంటారు. ఈరోజు మనందరికీ కష్టాలు లేవా? బాబా భక్తులు, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ నిత్యము సుఖంతో విలాసంతో తూలియాడుతున్నారా? కాదు కదా. మనకు కూడా కష్టం ఉన్నది. ఆ కష్టాన్ని ఆనందంగా భరిస్తున్నాం. ఆ ఆనందంగా భరించేటువంటి స్థితి మనకు ఎలా కలిగింది? సద్గురువు పైన ఉన్నటువంటి మన ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. ఈ ప్రపంచంలో మనము చాలా విషయాలను డబ్బుతోటి, హోదాతోటి, రకరకాలైనటువంటి ప్రలోభాలతోటి మనం గెలుపొందాలని చెప్పి చూస్తాం. కానీ ఈ ప్రపంచంలో నీకు కావలసినటువంటివన్నీ కూడా సద్గురువు పాదాలపైన నువ్వు పెంచుకున్నటువంటి ప్రేమను అనుసరించి అవి నీకు ప్రాప్తిస్తాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాబా ఎవరికైనా ఏదైనా అనుగ్రహించాలనుకోండి, దాన్ని వారి జీవితంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా, ఆ అనుభవము ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా వారు అనుగ్రహిస్తారు. నానాసాహెబ్ చందోర్కర్ వెంట ఒక యోగాభ్యాసి వస్తారు. సాధారణంగా యోగాభ్యాసి తను పతాంజలిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సాధనలు, ఆసనాలు, యోగా ఇదంతా కూడా నేర్చుకున్నారు. కానీ తనకు సమాధి స్థితిలో ఉండేటువంటి ఆ ప్రక్రియ పైన తను దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు. నానాసాహెబు బాబా గురించి చెప్పగానే ఖచ్చితంగా బాబా తనకు సమాధి స్థితికి వెళ్ళేటువంటి విద్యను నేర్పిస్తారనేటువంటి దాంతో నానాసాహెబ్ చందోర్కర్ వెంట బయలుదేరి వస్తాడు. వచ్చి ద్వారకామాయి చేరగానే బాబా ఎప్పుడూ లేని విధంగా చద్ది రొట్టెలో ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ యోగాభ్యాసి, యోగం అంటే ఎంతో నిష్ఠతో నేర్చుకునేటువంటిది కదా, అందులో యోగులు ఆచారాన్ని పాటించాలి, నిష్ఠను పాటించాలి. అటువంటిది శ్రీ సాయిబాబా ఈయనేంటి చద్ది రొట్టెలో ఉల్లిని నంచుకొని తింటున్నాడు అని సంశయం రాగానే బాబా వెంటనే అతనికి సమాధానం ఇస్తారు. నానా, ఎవరైతే చద్ది రొట్టెలో ఉల్లిని నంచుకొని తిని అరాయించుకునేటువంటి వాడు మాత్రమే దాన్ని తినాలి. యోగాభ్యాసి అంటే అన్నింటినీ అరాయించుకోవాలి, అన్ని ప్రతిబంధకాలను కూడా అధిగమించేటువంటి వాడే అసలైనటువంటి యోగాభ్యాసి అనేటువంటి విషయాన్ని బాబా వారు ఒక్క మాటతో తెలియజేస్తారు. అప్పుడు ఆ యోగాభ్యాసికి అర్థమవుతుంది, బాబా సర్వంతర్యామి, వీరు తప్ప ప్రపంచంలో నాకు ఎవ్వరూ కూడా సమాధి స్థితిని నాకు అనుగ్రహించరు, వీరు మాత్రమే అనుగ్రహిస్తారనేటువంటి స్థిర నిశ్చయానికి వచ్చి బాబా పాదాలపైన పడతాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 2 విషయాలు. ఏ విశ్వాసంతో అయితే మనం బాబా దగ్గరికి వస్తామో ఆ విశ్వాసాన్ని తప్పకుండా బాబా నిలబెడతాడు. ఆ యోగ్యాభ్యాసి అంత దూరం నుంచి దేనికోసం వచ్చారు? బాబా ఖచ్చితంగా తనకు సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి ఆ అభ్యాసాన్ని నేర్పిస్తారు, ఆ అభ్యాసాన్ని నాకు అనుగ్రహిస్తారనేటువంటి దాంతో వచ్చారు కదా. కానీ బాబా ఆ యోగాభ్యాసికి సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే అనుకుంటున్నాడో, ఆ అవరోధాలు ఏవి కూడా నువ్వు మనస్సు పెట్టి యోగా సాధన చేస్తే, సమాధి స్థితికి వెళ్ళేటువంటి సాధన చేస్తే అవేవి అడ్డు కావు అనేటువంటి విషయాన్ని దేని ద్వారా చెప్పారు అంటే, ఉల్లిపాయ రొట్టెలో నంచుకొని తిన్నటువంటి వారికి యోగాభ్యాసం గురించి ఏం చెప్తారని అనుకున్నాడు. అంటే అడ్డంకి కదా, తన మనసులో కూడా అనేక అడ్డంకులు ఉన్నాయి. తను సమాధి స్థితిలోకి వెళ్ళడానికి తన మనస్సు స్థిరంగా లేదని, ఈ సంశయాలన్నింటినీ కూడా పక్కకు జరపడానికి నిజంగా బాబా అతనికి మంత్రాన్ని ఉపదేశించింది లేదు, లేకపోతే అభ్యాసానికి సంబంధించినటువంటి పాఠం చెప్పింది లేదు. కేవలం తన మనసులో ఉన్నటువంటి అనేక సంశయాలను తీసివేస్తే, ఉల్లిపాయ నంచుకు తినేటువంటి వారు యోగాభ్యాసాన్ని ఏం నేర్పుతారనేటువంటి సంశయం వచ్చినటువంటి నీకు, సమాధి స్థితిలోకి నేను వెళ్ళలేకపోతున్నాననేటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకుంటే నువ్వు తప్పకుండా సమాధి స్థితిలోకి వెళ్ళగలిగేటువంటి అభ్యాసాన్ని చేయగలుగుతావనేటువంటి దాన్ని బాబా అక్కడ తెలియజేశారు. బాబా బోధనా పద్ధతి
చాలా విచిత్రంగా ఉంటుంది. మనందరము కూడా బాబా దగ్గరికి వెళ్ళినటువంటి తొలినాళ్ళలో కొంతమందికి రకరకాల సంశయాలు ఉంటాయి. బాబా దాదాపు ఒక 108 సంవత్సరాల క్రితమే కదా వారు మహాసమాధి చెందింది. ఆయనకు నిజంగా అన్ని శక్తులు ఉంటాయంటారా? అన్ని అద్భుతమైనటువంటి లీలలు వారు చేయగలుగుతారంటారా? ఇప్పుడు శరీరంతో లేరు కదా అనేటువంటి సంశయాలు బాబా మహాసమాధి అయినటువంటి ఒక 50-60 సంవత్సరాల వరకు కూడా ఉండేటట. కానీ అటువంటి సంశయాలు వచ్చినప్పుడు ఎవరైతే సంశయంతో వస్తారో వారి యొక్క కోరికను బాబా వెంటనే చేసేటువంటి వారట. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరో చెప్తే ప్రభుత్వం తన పైన ఒక సస్పెన్షన్ వేటు విధిస్తుంది, కానీ తన ఏ తప్పు చేయలేదు. మిత్రులు చెప్తారు, వెళ్ళి బాబాను ప్రాధేయపడు, బాబా పాదాలు పట్టుకో, నీ తప్పేమీ లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ నీ ఉద్యోగాన్ని నీకు తిరిగి ఇప్పిస్తారు అని అంట. షిరిడీకి వెళ్ళాడు కోల్కతా నుంచి. మనసులో ఒక సంశయం. రామకృష్ణ పరమహంస చరిత్ర చదివాడు, వివేకానంద ఫాలోవర్, ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి మంచి పరిణితి కలిగినటువంటి వాడు. కానీ షిరిడీకి వెళ్ళి బాబా ముందు నిలబడిన తర్వాత ఒక సంశయం వచ్చింది. మరి నేను కోల్కతా నుంచి ఇంత దూరం వచ్చాను, నా సమస్య పరిష్కారం అవుతుందా? వీరు మహాసమాధి చెంది 55 ఏళ్ళు అంటున్నారు, మరి 55 ఏళ్ళ తర్వాత కూడా వీరి మహత్వం ఉంటుందా అని చెప్పి రకరకాలైనటువంటి సంశయాలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుంటారు. చేరుకున్నటువంటి 3వ రోజు తనకొక రిజిస్టర్ పోస్ట్ వస్తుంది. అందులో సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు ఉంటాయి. అంతేకాకుండా తను ఏ స్థానంలో పనిచేశారో ఆ స్థానంలోనే పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇంటికి చేరుతాయి. ఆశ్చర్యపోతాడు. అరే, ఇక్కడ నేను 6 నెలలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, ఉన్నతాధికారులను కలిశాను, ఇచ్చుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను, ఎవ్వరూ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఈ సస్పెన్షన్ ఎత్తివేయడం కష్టమన్నారు, కనీసం 4 ఏళ్ళైనా సస్పెన్షన్ నీ పైన ఉంటుందన్నారు. కానీ బాబా దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత 4 రోజుల్లో సస్పెన్షన్ ఎత్తివేయబడ్డది. ఇట్లా బాబా తన వద్దకు వచ్చినటువంటి వారు ఎవరైనా సరే వారి యొక్క కర్మల అనుసారం బట్టి, వారి యొక్క నిబద్ధతను బట్టి ఖచ్చితంగా అనుగ్రహాన్ని బాబా ఇస్తారు. ఈ విధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు తాము ఏదీ కూడా పొందకుండా తిరిగి వెళ్ళినటువంటి వారు, బాబా నుంచి మరలి వెళ్ళినటువంటి వారు ఎవరూ లేరు. అసలు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మరలి వెళ్ళరు. కాకపోతే మన యాంత్రిక జీవనం ఎలా ఉంటుందనేటువంటిది సచ్చరిత ఈ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్తుంది. మురికి గుంట చాలా చిన్నదే. ఆ మురికి గుంటలో విపరీతమైనటువంటి దుర్గంధం వస్తుంది. అయినా సరే పందికి అదెంతో సుఖాన్ని ఇస్తుందట. అదేవిధంగా జీవుడు కూడా తన లౌకికపరమైనటువంటి జీవనం నిజంగా చాలా దుర్గంధంతో కూడుకున్నటువంటిది. అయినా సరే అందులోనే సుఖం ఉందనుకుంటాడట. బంధించబడ్డటువంటి చిలకకు, అదేవిధంగా శరీరంలో బంధించబడ్డటువంటి జీవుడికి ఆ ఇద్దరికి ఏం తేడా ఉండదట. చిలక అనుకుంటుంది, అబ్బా పంజరం ఎంత అపురూపంగా ఉంది, నేను ఊగడానికి ఇందులో ఊయల ఉంది, నా యజమాని నేను అడగకుండానే నోటిదాకా ద్రాక్ష పళ్ళు తెచ్చి పెడతాడు, దానిమ్మ గింజలు వేస్తాడు, మిరపగింజలు వేస్తాడు, నిజంగా ఇంతకంటే గొప్ప సుఖం ఇంకెక్కడైనా ఉందా? ఇంతకు మించినటువంటి సుఖమే లేదు, ఇంతకు మించినటువంటి జీవితమే లేదు అనుకుంటుందట. అదేవిధంగా జీవుడు కూడా లౌకిక జీవనంలో ఉంటూ అబ్బా ఇంతకంటే గొప్ప జీవితం ఏముంటుంది, రకరకాలైన సుఖాలను నేను ఇక్కడ పొందగలుగుతున్నాను, అనేక రకాలైనటువంటి వస్తువులను, విషయాలను నేను అనుభవిస్తూ ఉన్నాను, ఇంతకు మించినటువంటి స్వర్గం ఎక్కడ ఉంటుంది అని చెప్పి అనుకుంటారట. ఎప్పుడైతే గురువు యొక్క కృప నీ పైన వర్షిస్తుందో అప్పుడు తెలుస్తుంది నీకు అసలైనటువంటి ఆనంద స్థానం ఏమిటి, అసలైనటువంటి సుఖభోగం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది. లౌకికపరమైనటువంటి ఆ సుఖభోగం కంటే కూడా సాయి చరణాల వద్ద వచ్చి కూర్చున్న తర్వాత కలిగేటువంటి సుఖభోగం అది దాన్ని నిర్వచించడానికి అక్షరాలు మాటలు ఉండవనేటువంటి విషయాన్ని జీవుడు అప్పుడు గమనిస్తాడు.
చిలక కూడా అంతే. చిలకకి ఎప్పుడో అదృష్టవశాత్తు ఆ పంజరం తెరుచుకుంటుంది. పంజరం తెరుచుకున్న తర్వాత అది వినీలాకాశంలో ఎగురుతున్నప్పుడు దానికి కనిపించేటువంటి ఆ ప్రకృతి రమణీయత, అదేవిధంగా స్వేచ్ఛగా తాను ఎక్కడైనా ఏదైనా తినగలిగేటువంటి ఆ అవకాశం ఇవన్నీ దొరికిన తర్వాత అరే రే నేను ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆ పంజరమే గొప్ప సుఖం అనుకున్నానే అని అనుకుంటుంది. జీవుడు కూడా అంతే. అరే శరీరాన్ని లౌకిక ప్రపంచంలో సుఖపెట్టడమే అసలైనటువంటి సుఖం అనుకున్నాను, అదే భోగం అనుకున్నాను. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి నా ఆత్మను, నా మనస్సును నేను తృప్తి పెట్టలేకపోయాను. శరీరం సుఖాలను అనుభవించింది, కానీ నా ఆత్మ, నా మనస్సు ఇవి సుఖాన్ని అనుభవించలేదు. వాటికి అసలైనటువంటి సుఖం సద్గురు సహచర్యంలోనే దొరికింది. ఈరోజు నా మనస్సు అమితమైనటువంటి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తుంది. నా ఆత్మ అత్యంత తృప్తిగా ఈరోజు సద్గురు చింతలో తన కాలాన్ని గడుపుతుంది అనేటువంటి విషయం మనకు సద్గురు పాదాల పట్ల అచంచలమైనటువంటి భక్తి ఏర్పడ్డప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో శరీరాన్ని, ఇంద్రియాలు కోరినటువంటి వాటిని అన్నింటినీ కూడా అనుభవిస్తే ఆ సుఖము చాలా పరిమితమైనటువంటి కాలానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి కొన్ని రోజులు మాత్రమే నీ శరీరాన్ని, నీ లౌకిక జీవితాన్ని సుఖించబడతాయి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత చూపు మందగిస్తుంది, కొన్ని రోజుల తర్వాత చెవులు వినబడడం మానేస్తాయి, కొన్ని రోజుల తర్వాత శ్వాసపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని రోజుల తర్వాత జిహ్వ కోరుకునేటువంటిది ఏదీ తినలేని పరిస్థితికి మనం వెళ్తాం. ఈశ్వర అనుగ్రహం వల్ల సద్గురువు యొక్క ప్రాప్తి ఎవరికైతే లభిస్తుందో వారే అమితమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. ఆ సుఖాన్ని మనం అసలు నిర్వచించలేము. ఆ సుఖం ఎలా ఉంటుందంటే పుట్టెడు కష్టం వచ్చినా సరే సద్గురు చరణాలే నన్ను ఆ దుఃఖం నుండి కాపాడుతాయి, ఆ అవస్థ నుంచి కాపాడుతాయి, ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుంది అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. దానికి సంబంధించినటువంటి కథయే 23వ అధ్యాయంలో ఉంటుంది. అది ఎవరికో ఒక సాధారణమైనటువంటి భక్తుడికో, షిరిడీకి వచ్చినటువంటి యాత్రికుడికో అటువంటి ప్రాణాపాయ స్థితి వస్తే మనం అది సాధారణమైనటువంటి విషయంగా ఆ కథలో భావిస్తాం. కానీ ఇక్కడ ప్రాణాపాయ స్థితి వచ్చినటువంటిది ఎవరికో తెలుసా? సొంత బిడ్డలా చూసుకుంటున్నటువంటి మాధవరావు దేశపాండేకు. బాబాను సొంత తండ్రిగా భావిస్తాడు. ద్వారకామయిని సొంత తల్లిగా మాధవరావు దేశపాండే భావిస్తాడు. అటువంటి మాధవరావు దేశపాండేకు పాము గుర్తుంది. పాము కుట్టిన తర్వాత అందరూ చెప్తారు, దాదా విఠోబా మందిరానికి వెళ్తాం, ఖండోబా మందిరానికి వెళ్తాం, అక్కడ మంత్రం వేస్తారు, మందు పెడతారంటారు. నేను ఎక్కడికి రాను, నేను సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి బాబా దగ్గరికే వెళ్తాను అని చెప్పి ద్వారకామయికి ఏ కష్టము లేకుండా, అంటే పాము కరిచిందనేటువంటి బాధ అసలు ఆయన మనసుకు కూడా రాలేదు. నేరుగా ద్వారకామయికి వెళ్ళి మెట్లెక్కబోతుంటే, వరి పిరికి బ్రాహ్మణుడా, ఒక్క మెట్టు పైకెక్కావో నీ పని చెప్తాను అని చెప్పి హెచ్చరిస్తాడు. దాంతో శ్యామ ధైర్యం నీరు గారిపోతుంది. అరే బిడ్డకు కష్టం వస్తే తల్లి కదా దగ్గరికి తీయాల్సినటువంటిది, అటువంటి తల్లే నన్ను బయటకు వెళ్ళమంటుంటే, నన్ను గెంటేస్తుంటే అక్కడి నుంచి తన ఒడిలోకి రాకుండా అడ్డుపడుతుంటే నేను ఇక ఎవరి దగ్గరికి వెళ్ళేది అని చెప్పి బాబా విపరీతంగా తిడుతూ ఉంటాడు. రే బట్టు, నువ్వు పైకెక్కావో నీ అంతు చూస్తాను అనేటువంటి మాటలతోటి శ్యామకు ఏమీ అర్థం కాదు. బిగుసుకుపోయి అక్కడే నిలబడి ఉంటాడు. బాబా శాంతించిన తర్వాత మళ్ళీ శ్యామను ద్వారకామయిలోకి పిలిచి కూర్చోబెట్టి ధైర్యం చెప్తాడు. నువ్వు అస్సలు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, ఇంటికి వెళ్ళి ఊరికే కూర్చో, నువ్వేక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటాడు. దాంతో శ్యామకు ధైర్యం కలుగుతుంది. బాబా యొక్క వాక్యే మంత్రం లాంటిది కాబట్టి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత కాకాసాహెబ్ను, తాత్యాను శ్యామ ఇంటికి పంపిస్తాడు. పంపించి రాత్రంతా నిద్రపోవద్దని చెప్పు, ఇష్టం వచ్చినటువంటి తిని హాయిగా ఇంట్లో తిరగమని చెప్పు అని అంటాడు. నిజంగా ఏ పంచాక్షరి మంత్రం లేదు, ఏ మందు లేదు అక్కడ. కేవలం బాబా యొక్క వాక్కు చేత శ్యామ రక్షించబడ్డాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం,
అంత ప్రాణాపాయ స్థితిలో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బంధువులు వాళ్ళందరూ చెప్తాడు, దాదా బాబా ఇలానే అంటాడు, వెళ్దాంతా విఠోబాగా మందిరానికి వెళ్దాం, వెళ్ళి అక్కడ మంత్రమే ఇద్దాం. లేదు లేదు, బాబా ఆజ్ఞ ఇది, వారి ఆజ్ఞ ప్రకారం నేను నడవాల్సిందే. ఈ ప్రాణం పోతే ఎంత, ఉంటే ఎంత, ఉంచదలుచుకుంటే బాబా ఉంచుతాడు, తీసుకెళ్ళదలుచుకుంటే పరమేశ్వరుడు తీసుకెళ్ళిపోతాడు అనేటువంటి అంత మొండి ధైర్యం ఎలా వచ్చింది? దీని నుంచి మనం చాలా పాఠం నేర్చుకోవాలి మనందరం కూడా. అంటే బాబా యొక్క సహచర్యంలోకి వచ్చిన తర్వాత నిజంగా ప్రాణం పోయేటువంటి స్థితి ఉంటే మన జీవి అంతవరకే, మన ఆయుష్ అంతవరకే అనుకోండి, బాబా సంతోషంగా తీసుకెళ్ళిపో. లేదు నాతో అవసరం ఉంది, ఇంకా ఇక్కడ బాబా ఏదో చేయించదలుచుకున్నాడు, ఉంచుకుంటాడు. ఈ రెండే విషయాలను మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఆరాటపడితే ప్రాణం నిలబడదు, పోరాడితే అదేది మళ్ళీ సాధించుకోలేం మనం. అదంతా కూడా కర్మబంధం పైన ఆధారపడి ఉంటుంది, మనం ఆశ్రయించినటువంటి సద్గురు యొక్క నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఇవన్నింటినీ కూడా మనం జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబాకు తను ఆశ్రయించినటువంటి భక్తులకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుంది, అది ప్రాణాపాయ స్థితి కావచ్చు, వారి యొక్క నిత్యకృత్యాలు కావచ్చు, అవి ఒక్క బాబాకు మాత్రమే తెలుసు. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే తన భక్తుడి యొక్క అవసరాలను బాబా ఏ విధంగా తీరుస్తాడు. 23వ అధ్యాయం అనేక రకాలైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తుంది. కలరా వ్యాధి విస్తృతంగా విజృంభిస్తుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఒక నియమం పెట్టుకున్నారు, బయట నుంచి వచ్చేటువంటి ఏ వస్తువులను కానీ మనుషులను కానీ గ్రామంలోకి అనుమతించకూడదని చెప్పి. ఒకసారి ఎడ్ల బండి నిండా కూడా వంట చెరుకు కర్రలు నింపుకొని ఒక వ్యక్తి వస్తాడు. ప్రజలందరూ కూడా బండిని వెనుక పంపించమని చెప్పి ఆ వ్యక్తిని తిడుతూ వెనుక పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది తెలిసినటువంటి బాబా సరాసరి గ్రామ సరిహద్దుల్లోకి వెళ్తారు. వెళ్ళి దురి కోసము కర్రలు కావాలి, నేనే అతన్ని తెమ్మని చెప్పాను అని చెప్పి తీసుకొచ్చి ఆ బండి కర్రలన్నీ కూడా ద్వారకామాయి ముందు పోయిస్తాడు. ఏం జరుగుతుందో గంట తర్వాత ద్వారకామాయి ముందు పోసినటువంటి కర్రల్లో ఒక్క మూటెడు, అంటే ఒక 10-15 కర్రలు తప్ప మిగతా కర్రలన్నీ మాయమైపోతాయి. ఎందుకని మాయమయ్యాయి? ఆ రోజుల్లో గ్యాసులు లేవు, కిరోసిన్ స్టవ్లు లేవు, వంట వండుకోవడానికి వంట చెరుకు ఒకటే అక్కడ అవసరం, అది మాత్రమే వినియోగిస్తారు. మరి గ్రామంలోకి గ్రామ సరిహద్దు నుంచి ఎవరిని లోపలికి రానియకపోతే ఎండినటువంటి వంట చెరుకు ఎక్కడ దొరుకుతుంది? చెట్లను కొట్టుకురావచ్చు కానీ అవి పచ్చివి, కానీ ఎండిన వంట చెరుకు ఎక్కడ లభిస్తుంది? లభించదు కదా. ఆ అవసరం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తాము పెట్టుకున్నటువంటి నియమాన్ని అమలుపరుస్తున్నామనేటువంటి దాంతో ఆ బండిని ఊరిలోకి రానియరు. కానీ ద్వారకామాయి ముంగిట పోసిన తర్వాత ఎవరికి ఎన్ని కర్రలు కావాలో అందరూ ఏరుకుపోయారు. కాబట్టి బాబాకు భక్తులకు ఎప్పుడు ఏ అవసరం దాన్ని ఖచ్చితంగా ఆ సమయానికి ఆయన సమకూరుస్తారు. ఇది బాబా దగ్గర ఉన్నటువంటి ఒక మాతృ ప్రేమ. తల్లి మాత్రమే ఈ విధంగా చేయగలుగుతుంది. తల్లికి మాత్రమే బిడ్డలకు ఏ అవసరాలు ఉన్నాయనేటువంటిది తెలుస్తుంది. అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినటువంటి బిడ్డకు వెళ్ళేటప్పుడు తన భర్త ఇచ్చినటువంటి చిన్న చిన్న అమౌంట్లు దాచుకొని బిడ్డ వెళ్ళేటప్పుడు చేతిలో పెడుతుంది తల్లి. ఏదైనా అవసరం ఉంటుంది కదమ్మా, ఎప్పుడు అత్తామామల దగ్గర భర్త దగ్గర చిన్న చిన్న విషయాలకు చేజాచకు, తీసుకెళ్ళు అని చెప్పిస్తుంది కదా. యాజ్ ఇట్ ఈజ్గా బాబా అలానే చేస్తాడు. మనకు ఏదైనా అత్యవసరమైనటువంటి సమయంలో మనకు కావలసినటువంటి దాన్ని ఒక తల్లి మాదిరిగా బాబా మనకు దాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. బాబా తను ఆశ్రయించినటువంటి భక్తులకు కొన్ని కార్యాలను అనుగ్రహిస్తూ బాధ్యతలను అప్పగిస్తూ వారి యొక్క భక్తిని ఈ లోకానికి ప్రకటింపజేస్తారు. ఒక పట్టణంలో వేలాది మంది సాయి భక్తులు ఉంటారు, కానీ ఒక్కరికే ఒక ప్రేరణ ఇస్తాడు. ఒక మందిరం కట్టాలనో ఇంకోటో 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 ఇచ్చి వారి చేత ఆ సత్కార్యాన్ని చేయించి తన నిబద్ధత కలిగినటువంటి భక్తుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తారు. 23వ అధ్యాయంలో బాబా చేసినటువంటిది అదే. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది భక్తులు, వాళ్ళలో చాలామంది బాబా పట్ల నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఏమీ ఆశించినటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు.
మరి అటువంటి వారిలో మేలిమి రత్నం ఎవరు అని చెప్పి నిరూపించడానికి బాబా ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆట. ఒకరోజు మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మేకను తీసుకొచ్చి ద్వారకామాయి ముందు వదిలిపెట్టిపోతారు ఎవరు. అది జీవించడానికి మరణించడానికి మధ్యలో అది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దాన్ని ఎలా చేస్తారో వధించేసేయాలని చెప్పి బాబా బడే బాబాకు చెప్తాడు. వెళ్ళి కత్తి తీసుకురా దాన్ని వధిద్దామని చెప్పి చెప్తే, ఎందుకులే నాకు ఇదని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి వాడాలో కూర్చుంటాడు. ఆ తర్వాత శ్యామను ఆదేశిస్తే రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొచ్చి కత్తి అక్కడ పెట్టి తను వాడాలో వెళ్ళి కూర్చుంటాడు. రాధాకృష్ణ ఈ విషయం తెలుసుకుని, అరే నా ఇంటి నుంచి వెళ్ళినటువంటి కత్తి ద్వారా మేకను వధిస్తే పాపం చుట్టుకుంటుంది, కత్తి వెనక్కి తెప్పించుకుంది. ఇలా అందరూ కూడా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయారు. శ్యామ రాధాకృష్ణ తక్కువ స్థాయి భక్తులేం కారు, చాలా పరిణితి కలిగినటువంటి భక్తులు. బాబాతో అత్యంత సాన్నిధ్యం శ్యామ కలిగి ఉంటే, రాధాకృష్ణ అంతరంగంలో ఎప్పుడూ కూడా బాబా ధ్యాసనే ఉంటుంది. ఆమె సూక్ష్మ రూపంలో బాబాను దర్శించుకొని వెళ్ళేటువంటి శక్తులు కలిగినటువంటి ఆవిడ. కానీ ఆ రోజు బాబా యొక్క అంతరంగాన్ని వీరెవరూ అర్థం చేసుకోలేదు. వెంటనే కాకాసాహెబ్ దీక్షిత్ని పిలిచి చెప్తాడు, ఆ మేకను వధిద్దాం కాకా అంటే వాడాకు వెళ్ళి కత్తి తీసుకొని వస్తాడు. కత్తి తీసుకొని వచ్చి పంచ పైకెత్తి చెయ్యి మడిచి బాబా ఆజ్ఞ ఇవ్వండి అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే బడే బాబా ఒక ముసల్మాను, అతనే బాబా ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళి అక్కడ కూర్చునేది పాపమని శ్యామ వెళ్ళిపోయాడు, రాధాకృష్ణ కత్తి ఇంటికి తెప్పించేసుకుంది. అరే ఈ కాక సద్బ్రాహ్మణుడు అసలు మేకను వధించడానికి ఇతనికి ఎలా మనసు వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంశయంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. బాబా అంటాడు, కాకా వేటు వెయ్యి అని అంటే కత్తి లేపి కిందికి దింపుతుంటే, ఆగవయ్యా కాకాసాహెబ్, నువ్వు ఒక సద్బ్రాహ్మణుడివి, ఆ మేకను చంపడం నీకు పాపం అనిపించట్లేదా అని అంటే, ఆ కాకాసాహెబ్ ఆ రోజు పలికినటువంటి ఆ మాటలు మన జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా, మేము రెండో ధర్మాన్ని ఎరగం, మాకు సిగ్గు లజ్జాలు లేవు, గురువచన పాలనయే మా కర్తవ్యం, ఇదియే మాకు వేదం, గురువు ఆజ్ఞ పరిపాలననే శిష్యుల శిష్యత్వం, అదే వారికి భూషణం, అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం, సుఖమైనా కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు, విధి ప్రకారం జరగాల్సింది జరుగుతుంది, మా గురించిన చింతన మీదే కదా, మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకొని ఎప్పుడు మీ నామాన్ని ధ్యానించడం, అహర్నిశలు మీ ఆజ్ఞ కింకరులమై ఉండడం, హింస అహింస మేమెరగం బాబా. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. అది కష్టమా నష్టమా అనేటువంటిది మేము ఎరగం, అది ధర్మమా అధర్మమా అనేటువంటిది మాకు తెలియదు. ఒక్కసారి మీ ఆజ్ఞ వచ్చిందంటే దాన్ని ఆజ్ఞను పరిపాలించేటువంటి వారమే తప్ప అందులో మంచి చెడలను మేము ఎరగము అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తారో చూడండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన యొక్క శ్రేయస్సు, మన యొక్క జీవితం, మన జీవితానికి కావలసినటువంటి అన్నీ కూడా అవి సద్గురువే మనకు అనుగ్రహిస్తారు. మనకి ఏది శ్రేయస్సో వాటిని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాలయందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిందనుకోండి, ఇక ఆ శిష్యుడి యొక్క చింతన, ఆ భక్తుడి యొక్క చింతన సద్గురువే చేస్తాడు. మన గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన చింతన అంతా కూడా ఆయన్నే చేస్తాడు. మనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏది మనకు ప్రయోజనం, ఏది అప్రయోజనం అనేటువంటిది ఆయన మాత్రమే చూస్తారు. ఇక మనము ఏ శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మన చింతన ఆయన చేస్తుంటే మనం ఏ శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడూ గురు పాదాలను విశ్వసిస్తూ ఏ భయము ఉండకుండా గురువు పైన విశ్వాసం మాత్రమే మనం నెలకొల్పుకుంటే మన జీవితం మహాద్భుతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒడ్డును చేర్చేటువంటి వారు ఒక్క శ్రీ సాయి బాబా మాత్రమే. మన జీవితాలను తరింపజేసేది కూడా ఆయనే. ఆయన ఉన్నారనేటువంటి ధైర్యంతో మనం ఉండగలిగితే, బాబా మార్గంలో బాబాను చేరిన తర్వాత పెరగాల్సినటువంటిది భక్తి కాదు, పెరగాల్సినటువంటిది ధైర్యం, పెరగాల్సినటువంటిది ఓర్పు,
ఈ రెండింటినీ పెంచుకుంటే, ధైర్యాన్ని ఓర్పును పెంచుకుంటే బాబా దగ్గర జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనేటువంటి దాన్ని భవిష్యత్తులో మీరే చూస్తారు. ఆ రెండింటిని పెంచుకోండి. ఏది వచ్చినా స్థిరంగా నిలబడేటువంటి స్థితి, ఏ కష్టం వచ్చినా ఎదురొడ్డి పోరాడేటువంటి ధైర్యం, ఈ రెండు ఒక్క సద్గురు సహచర్యంలోనే వస్తాయి. ఆ రెండింటిని బలంగా పుణికిపుచ్చుకోవాలి. ఎందుకంటే వయస్సులో ఉన్నప్పుడు బాగా పుష్టిగా తిన్నటువంటి వాడి శరీరం చాలా దారుఢ్యంతో ఉంటుంది. అదేవిధంగా సద్గురువును ధ్యానించేటువంటి శక్తి ఉన్నన్ని రోజులు వారిని ధ్యానిస్తే దేనితోటైనా పోరాడేటువంటి పరాక్రమం శ్రీ సాయి సద్గురువు మనకు అనుగ్రహిస్తారు. ఏమి తీసుకోవాలి బాబా నుంచి అంటే పరాక్రమాన్ని, దేన్నైనా ఎదిరించి పోరాడగలిగేటువంటి పరాక్రమాన్ని బాబా వద్ద నుంచి మనం తీసుకోగలగాలి. ఆ సాధన కోసం నిరంతరం వారి చరణాల్లో భక్తిని, ప్రేమను, విశ్వాసాన్ని కలిగి ఉండడమే మనకు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం, ధర్మం కూడా అదే. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.